Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook channel. ఇవాళ మనం ప్రాఫిట్ అండ్ లాస్ లోని మెయిన్స్ క్లాస్ 2 చూస్తున్నామండి. ఇవాటితోటి ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ గా చాప్టర్ అయిపోతుంది. రేపంచెల్లి మనం పార్ట్నర్షిప్ అనేది కొత్త టాపిక్ ని స్టార్ట్ చేయబోతున్నాము. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఏ shopkeeper sold 2 articles P and Q after the discount of 10% and 40% respectively. ఓకే, 2 ఆర్టికల్స్ సోల్డ్ చేస్తున్నా షాప్ కీపర్. ఒకటి వచ్చేసి P, ఇంకోటి వచ్చేసేమో Q. సోల్డ్ 2 ఆర్టికల్స్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? ఇదేమో 10%, ఇదేమో 40% డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేసి. అండ్ రెస్పెక్ట్ ద ఎర్నింగ్ ప్రాఫిట్ ఆఫ్ 2Z% అండ్ 3Z - 25%. ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి ఎంత? ఎర్నింగ్ ప్రాఫిట్ వచ్చేసి ఇదేమో 2Z%, ఇదేమో 3Z - 25%. ఓకే, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ P, కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఆఫ్ P ఈక్వల్ టు P is 50% more. P is 50% more అంటే ఇది 150 అయితే అప్పుడు ఇది ఎంత ఉంటుంది? ఇది 100 అవుతుంది. సో 0 క్యాన్సర్, 5 2 జా 10, 5 3 జా 15. ఓకే, అండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బోత్ ద ఆర్టికల్స్ ఈజ్ సేమ్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బోత్ ద ఆర్టికల్స్ ఈజ్ సేమ్. మనకి ఇలా కాస్ట్ ప్రైస్ వచ్చింది, ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చింది అండ్ డిస్కౌంట్ కూడా ఇచ్చింది. సో దీన్ని నేను మార్కెట్ ప్రైస్ 100గా అండ్ దీన్ని రెండు సేమ్ అన్నాడు కాబట్టి దీన్ని కూడా నేను 100 అని అనుకుంటా. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Z+15. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లోకి మొత్తం మనకి మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ పర్సెంటేజ్, డిస్కౌంట్ పర్సెంటేజ్ వచ్చింది. సో మన సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. P యొక్క సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. P యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. ఓకే, మార్కెట్ ప్రైస్ ఎంత? 100 మైనస్ డిస్కౌంట్ ఎంత? 10%. ఓకే, 10% డిస్కౌంట్ ఇచ్చిందంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుద్ది? 90. ఓకే, P యొక్క సెల్లింగ్ ప్రైస్ 90. అలాగే ఇప్పుడు Q యొక్క సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. Q యొక్క సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 100. డిస్కౌంట్ ఎంత? 40%. అంటే Q ఎంతకు సెల్ చేసింది? 60% కదా. ఓకే, Q 60%. సో P యొక్క సెల్లింగ్ ప్రైస్, Q యొక్క సెల్లింగ్ ప్రైస్ చూస్తే ఇదేమో 90 ఉంది, ఇదేమో 60 ఉంది. 0 క్యాన్సల్, 3 3 జా 3 2 జా. ఇది రేషియోలో వచ్చింది. ఇది కాస్ట్ ప్రైస్ రేషియో, ఇది సెల్లింగ్ ప్రైస్ రేషియో. నేను దీన్ని సింపుల్గా 3y/2y అనుకుంటా, దీన్నేమో 3x 2x అనుకుంటా. ఓకే, 3x 2x అని అనుకున్నా. ఇప్పుడు మనకి P సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ రెండు తెలిసి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్. ఎందుకంటే వాడు లాస్ట్ Z వాల్యూ అనుకున్నాం. Z వాల్యూ తెలిస్తే మనకి ఆన్సర్ అవుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్. మామూలుగా మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది? P/CP × 100 ప్రాఫిట్ పర్సంటేజ్, అంతే కదా. సో ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. P యొక్క ప్రాఫిట్. ఓకే, P యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3y - 3x, అంతే కదా. ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వచ్చింది కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఇప్పుడు చేసుకుందాం. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చింది? 2Z ఈక్వల్ టు 3y - 3x బై CP ఎంత? మళ్ళీ 3x ఇంటూ 100. సో
3ని మనం విడివిడిగా ఇట్లా చేసుకుంటే 3y/3x మైనస్ 3x/3x ఇంతే కదా. సో x క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న 3 ఇక్కడ ఉన్న 3 క్యాన్సిల్ అయితే క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, y మైనస్ x/x ఇంటూ 100. ఇది 2z ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, y మైనస్ x ఇంటూ 100. ఇది దేనిది, ఇది p వాల్యూది. అండ్ ఇప్పుడు మనం క్యూ కనుక్కోవాలి కదా. క్యూ యొక్క ప్రాఫిట్ని సేమ్ టు సేమ్ క్యూ ఎంత, 3z మైనస్ 25 ఈక్వల్ టు సేమ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత క్యూది, 2y మైనస్ 2x/x ఇంటూ 100. 2x కదా, అన్ని క్యాన్సిల్ చేస్తే కామన్ సేమ్ టు సేమ్ ఇదే ఫార్ములాలో మనం చేసుకుంటే ఏమవుతుంది, y మైనస్ x/x ఇంటూ 100 ఈక్వల్ టు 3z మైనస్ 25. 3z మైనస్ 25ది y మైనస్ x/x వచ్చింది, 2z కూడా y మైనస్ x/x వచ్చింది. అంటే ఇవి రెండు ఈక్వల్ కదా. అప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2z ఈక్వల్ టు 3z మైనస్ 25 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈ 3z ఇటు పంపిస్తే ఏమవుతుంది, మైనస్ 3z ప్లస్ 2z మైనస్ z ఈక్వల్ టు మైనస్ 25. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే z ఈక్వల్ టు 25. జెడ్ వాల్యూ వచ్చింది, వాడు కనుక్కోమని z ప్లస్ 15. సో z ప్లస్ 15 అన్నాడు. జెడ్ వాల్యూ ఎంత, 25 ప్లస్ 15 ఎంత, 5 5 10 3 4 40. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 40. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ cheats the seller by taking p gram more at every 800 grams quantity and also cheats the customer by giving p plus 100 gram less on every 800 gram, thus earn profit 100% profit. ఇది 100% profit. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3p ప్లస్ 800 grams. సేమ్ ఒక షాప్కీపరు పర్చేస్ చేసేటప్పుడు సెల్లర్ని చీట్ చేసి p గ్రామ్స్ మోర్ తీసుకున్నాడు. అంటే p ప్లస్ 800 గ్రామ్స్ తీసుకోవాల్సిన దగ్గర వాడు ఎక్కువ తీసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, p ప్లస్ 800 గ్రామ్స్. అండ్ ఆల్సో ద చీట్స్ అంటే అమ్మేటప్పుడు కూడా బై సెల్లింగ్ కస్టమర్కి అమ్మేటప్పుడు కూడా గివింగ్ p ప్లస్ 100 గ్రామ్ లెస్ అనే ఎవ్రీ 800 గ్రామ్స్. 800 గ్రామ్స్లో అతను p ప్లస్ 800 p ప్లస్ 100 గ్రామ్స్ తక్కువ అమ్మింది. ఎంతకి 800 గ్రామ్స్ ఇవ్వాల్సిన దగ్గర. సో 800 మైనస్ p ప్లస్ 100 గ్రామ్స్ లెస్. $800 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అప్పుడు ఇది ఎంత అయింది, 700 మైనస్ p. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే వీడు అమ్మేటప్పుడు తీసుకునేది ఈ రేట్ p ప్లస్ 800 గ్రామ్స్ రేటే తీసుకుంటాడు, కానీ అమ్మేది మాత్రం 700 మైనస్ p కదా. అప్పుడు ఇదేమవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. పైసలు తీసుకునేది మాత్రం ఈ రేటుకి కదా. అప్పుడు ఇదేమవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా. వీడు 800 గ్రామ్స్ కొనుక్కోవాలి. 800 గ్రామ్స్కి డబ్బులు కట్టేటప్పుడు పర్చేస్ చేసేటప్పుడు బయ్యర్ దగ్గరికి వెళ్ళి షాప్కీపరు 800 గ్రామ్స్ తీసుకోవాల్సిన దగ్గర ఇంకో 200 గ్రామ్స్ అదనంగా తీసుకుంటున్నాడు. ఓకే, అండ్ వీడు అమ్మేటప్పుడు 800 గ్రామ్స్ అమ్మాల్సిన దగ్గర వీడు కేవలం 300 గ్రామ్స్ తక్కువ చేసి అమ్ముతున్నాడు. అంటే అప్పుడు ఎన్ని గ్రామ్స్ అమ్ముతున్నట్టు, 500 గ్రామ్స్. పైసలు ఎంత తీసుకుంటున్నట్టు, 800 ప్లస్ 200 గ్రామ్స్ అంటే మొత్తం 1000 గ్రామ్స్కి పైసలు తీసుకున్నాం, కానీ ఇచ్చేది మాత్రం 500 గ్రామ్స్కే కదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్. ఓకే,
ఎర్నింగ్ ప్రాఫిట్ ఎంత 100% ప్రాఫిట్ వస్తుంది, 100% ప్రాఫిట్ వస్తుంది అంట. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పిండు 100%. అంటే కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఇవి రెండు చూసుకున్నట్టయితే కాస్ట్ ప్రైజ్ 100 ఉంటే 100% ప్రాఫిట్ వస్తుందంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నట్టు 200. 0 క్యాన్సిల్ అయితే 1:2. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మనం ఏమనుకున్నాం P ప్లస్ 800 గ్రామ్స్ కదా, P ప్లస్ 800 గ్రామ్స్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 700 మైనస్ P, 700 మైనస్ P ఈక్వల్ టు 2/1. అప్పుడు ఏమైంది P ప్లస్ 800 గ్రామ్స్ ఈక్వల్ టు 1400 గ్రామ్ మైనస్ 2P. ఈ P ఇటు పంపిస్తే ఏమైంది ఇప్పుడు 3P ఈజ్ ఈక్వల్ టు ఈ 800 గ్రామ్స్ ఇటు పంపిస్తే ఇక్కడ 2 ఇక్కడ 4 600 గ్రామ్స్ అంతే కదా, 600 గ్రామ్స్. అప్పుడు ఏమైంది 3 1 జా 3 2 జా 6 200. సో P వాల్యూ ఎంత 200. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3P అన్నాడు. దెన్ ఫైండ్ 3P ప్లస్ 800 గ్రామ్స్. మనకి P వాల్యూ తెలుసు 200. సో 3 × 200 ప్లస్ 800, 3 2 జా 600. ఇప్పుడు 3 2 జా 600 కదా. సో 3 × 200 600 ప్లస్ 800 మొత్తం ఎంత 1400 కదా. ఇదే ఆన్సర్ 1400, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, Ravi and Shankar invested some amount in a business in the ratio of 4:7. Okay. రవి శంకర్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసారు, వీళ్ళేమో రవి ఏమో 4 అండ్ శంకర్ ఏమో 4:7 చేశారు. అండ్ రవి అండ్ శంకర్ ఇన్వెస్టెడ్ అమౌంట్ 8 years and 10 years. టైం పీరియడ్ వచ్చేసి రవి 8 years పెట్టాడు అండ్ శంకర్ వచ్చేసి 10 years టైం పెట్టాడు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిటే కదా. సో ద రెస్పెక్టివ్లీ ప్రాఫిట్ షేర్ ఆఫ్ రవి వాస్ 624. ప్రాఫిట్ 624. అది శంకర్ది ఎంత అని అడిగిండు అంతే కదా. ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ శంకర్. సో మనకు తెలుసు కదా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టి ఇన్ని సంవత్సరాలు టైం పీరియడ్ ఉంటే మనకి ఏమొస్తుంది, నష్టం వస్తుందా లాభం వస్తుందా? ప్రాఫిట్ వస్తుంది కదా. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఇంటూ సో 2 4 జా 8, 2 5 జా 10, 4 4 జా 16. సో 624 16కి అయితే మరి 7 5 జా మరి 35కి ఎంత అంతే కదా. 4 4 జా 16, 4 1 జా 4, 5 6, 4 5 జా 20, 4 6 జా 24, 4 1 జా 4 2 జా 8, 4 3 జా 12, 13 14 15, 4 జా 32, 4 9 జా 36. మనకి 35 స్క్వేర్ తెలుసు కదా. 35 × 39 × 35. సో 39కి 35కి మధ్య డిఫరెన్స్ ఎంత 4. ఓకే 4. సింపుల్గా చెప్తా. 35 స్క్వేర్ ఎంత 1225. 1225. 35కి ఇప్పుడు 4 సార్లు 35 అన్నా 4 సార్లు 35 అన్నా రాసుకోండి, లేకుంటే 35 4 అన్నా రాసుకోండి. అప్పుడు 4 5 జా 22, 4 3 జా 12, 13 14, 5 6 3 1, 1365. ఆప్షన్ ఏ 1365.
నెక్స్ట్ క్వశ్చన్, బాబు అండ్ అజయ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 8x ప్లస్ 18,000 అండ్ 4x ప్లస్ 9,000. ఓకే, బాబు అండ్ అజయ్ వీళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ 8x ప్లస్ ఇదేమో 18,000, ఇదేమో 4x ప్లస్ 9,000. ఓకే, దే డిసైడెడ్ దే విల్ డొనేట్ 50% ఆఫ్ దేర్ టోటల్ ప్రాఫిట్. వీళ్ళు డొనేట్ చేస్తా అనేది 50% వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లోకి వెళ్ళి. ఓకే, 50% ప్రాఫిట్లోకి వెళ్ళి వాళ్ళు డొనేట్ చేస్తారంట. అంటే 100% ప్రాఫిట్ వస్తే అందులోకి వెళ్ళి 50% డొనేట్ చేస్తారు, మిగిలిన 50% డివైడ్ చేసుకుంటారు. ఓకే, rest will be divided between them in the ratio of their investment. If annual profit received by the Babu is 20,000 more than that of Ajay, find the total annual profit earned by them together. సో ఇది 8x. ఇది నేను దీన్ని సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ తెలిసేదానికి 2 into 4x ప్లస్ 2 9 18 కదా, సో 9,000 ఈజ్ టు 4x ప్లస్ 9,000 అని రాసుకుంటాం. ఇప్పుడు రెండు ఈక్వల్ అయినాయి కదా, అప్పుడు ఇక్కడ ఉన్నది క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఏమైంది, 2:1 అయింది. 2:1 అయింది. వాడు ఏం చెప్పిండు, ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యాన్యువల్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై ద బాబు ఇస్ 20,000 మోర్ దెన్ దట్ ఆఫ్ అజయ్. బాబుకి రేషియో, బాబుకి అండ్ అజయ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1. సో ఈ 1 వాల్యూ ఎంత, 20,000 అయితే 20,000 అయితే వాడు యాన్యువల్ ప్రాఫిట్ కనుక్కోమని ఉన్నాడు. టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ 20,000, 1:20,000 అయితే మరి 3కి ఎంత, 3కి ఎంత, సో 3కి 1కి 20,000 అయితే 3కి 60,000. 60,000 ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది 50% ఆఫ్ ప్రాఫిటే. వీళ్ళు 50% ఆఫ్ ప్రాఫిట్ని షేర్ చేసుకున్నారు, ఇంకా 50% ఉంది కదా, ఇంకా 50%. ఇది 50% ప్రాఫిట్కి 60,000 అయితే వాడు అడిగింది ఏంటిది, ఫైండ్ ద టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై దెమ్ టుగెదర్. టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ అంటే ఇంకో 50%. అప్పుడు ఏమైంది, ఇది కూడా ఇంకో 60,000 అయింది. అప్పుడు టోటల్ ఎంత, 1,20,000. 1,20,000 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 400 అండ్ ఇట్ ఈస్ మార్క్డ్ అప్ బై 50% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్ ఇవి రెండు ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వచ్చేసి 400 ఉంటే ఇది 50% అబౌవ్ అయింది. 50% అబౌవ్ అంటే 400 ఇంటూ 1/2 అంటే 3/2. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అయింది, 600 అయింది. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ వచ్చేసి 600 అయింది. ఇఫ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్, ఇఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద సెల్లింగ్ ఆర్టికల్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఈస్ గివెన్ ఇన్ ద ఆర్టికల్ ఈజ్ సేమ్. ఇది చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ద ఆర్టికల్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ గివెన్ ఇన్ ద ఆర్టికల్ ఈజ్ సేమ్. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సెంటేజ్, అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ అని చెప్తున్నాడు, సమానం అని చెప్తున్నాడు, సేమ్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ గివెన్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో మనం మామూలుగా ఎట్లా రాస్తాం, ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ తీసేస్తే మనకి వచ్చేది ఏంటి, సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, లేదా మనం సెల్లింగ్ ప్రైస్ రెండు రకాలుగా కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కుంటాం, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ వచ్చిన సెల్లింగ్ ప్రైజే, మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ అన్న సెల్లింగ్ ప్రైజే, అంతే కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 400 ఇంటూ 100 ప్లస్ పి బై 100 ఈక్వల్ టు
ఈక్వల్ టు 600 ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100, అంతే కదా. సో ఇక్కడున్న 100 క్యాన్సిల్ అయితే 400 ప్లస్ 4p ఈక్వల్ టు ఇక్కడున్న 100 క్యాన్సిల్ అయితే 600 మైనస్ 6d. ఇక్కడ వీడు ఏం చెప్పిండు, p అండ్ d ఆర్ సేమ్. ఓకే, p ఈక్వల్ టు d అన్నాడు కదా. సో ఇక్కడ ఈ p ప్లేస్లా నేను d అని పెట్టుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 400 ప్లస్ 4d ఈక్వల్ టు 600 మైనస్ 6d. మైనస్ 6d. అప్పుడు ఈ 400 ఈ మైనస్ 6d ఇటేస్తే 10d అయింది. ఈ 400 10d. ఈక్వల్ టు ఇటు పంపిస్తే డిఫరెన్స్ బిట్వీన్ 600 400 200. 0 క్యాన్సిల్. d ఈక్వల్ టు 20. d వాల్యూ 20 వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ గివెన్ ఆన్ ద మార్క్డ్ ప్రైస్ అంటే ఎంత, d పర్సెంటేజ్ ఈక్వల్ టు 20%. ఆప్షన్ ఏ. ఓకే. If a merchant bought 21 bananas for the rupees of 126 on selling of 18 bananas. ఓకే, మర్చెంట్ పర్చేస్ చేసినప్పుడు 21 బనానాస్ని ఎంత కొన్నాడు, 21 బనానాస్ని 126 రూపీస్కి కొన్నాడు. సెల్లింగ్ చేసేటప్పుడు 18 బనానాస్ ఉన్నాయి కదా, 18 బనానాస్ని ఎంత అమ్మిండు, ఇది కూడా 126 రూపీస్కే అమ్మిండు. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ బై ద మర్చెంట్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఇక్కడ 21కి ఇక్కడ 18 ఎన్ని బనానాస్ డిఫరెన్స్ ఉన్నాయి, సో 3 బనానాస్ వచ్చేసి ఇదేంటిది ప్రాఫిట్, అంతే కదా. 3 బనానాస్ వచ్చేసి ప్రాఫిట్. ఈయనకి ఈ 3 బనానాస్ రూపీస్ కాదు, బనానాస్ 3 బనానాస్ దేని అనుమంగా మిగిలినాయి, సో సెల్లింగ్ చేసేటప్పుడు కదా. సో 3/18 ఇంటూ 100. సో 3 1 జా 3 6 జా 18, 6 1 జా 6 ప్లస్ 4 6 6 జా 36 పాయింట్ మళ్ళీ ఇంకో 16.66. ఆప్షన్ ఈ. లేదు నాకు ఇది అర్థం కాలేదు అనుకోండి, మేము జనరల్గా సింపుల్గా అర్థం చేసుకోండి. సెకండ్ మెథడ్ ఏం చెప్పిండు, 21 బనానాలు 21 బనానాస్ని 126 రూపాయలు పెట్టి కొంటే ఒక్క బనానాకి ఎంత పడ్డది, 1 బనానా ఎంత పడింది తెలవాలంటే 126 రూపీస్కి 21 బనానాస్ అయితే మరి 1కి ఎంత, అంతే కదా. 6 1 జా 21 1 జా 21 6 జా అప్పుడు ఎంత పడింది, ఒక్క బనానాకి 6 రూపీస్ పడింది. అయితే అమ్మేటప్పుడు ఎన్ని అమ్మిండు, 18 బనానాస్ని ఎంతకు అమ్మిండు, 126 రూపీస్కి, అంతే కదా. అప్పుడు ఒక్క బనానాకి సెల్లింగ్ ప్రైస్ ఎంత పడింది, ఒక్క బనానాస్కి ఎంత పడింది, 126 రూపాయలకి 18 బనానాస్ అమ్మితే ఒక్క బనానా ఎన్ని రూపాయలు పడింది అనేది మనకు కావాలి, అంతే కదా. 2 9 జా 2 6 జా 12 2 3 2 9 జా 18, 2 6 జా 12, 2 3 జా 6, 9 5 జా 9 6 7 9 8 జా 72, 9 5 45 9 6 54 9 7 జా 63, 9 7 జా 63. అప్పుడు ఒక్క బనానాకి ఎన్ని రూపాయలకు అమ్మిండు, 7 రూపీస్. అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ప్రాఫిటే కదా, ఎంత వచ్చింది ప్రాఫిట్.
1. సో 1/, మనం ప్రాఫిట్ ఎప్పుడు కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద, అంతే కదా. 1/6 ఇంటూ 100 ఏమవుతుంది, 1/6 అంటే 16.66% కదా, ఆప్షన్ డి. ఇది రూపీస్లలో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది బనానాస్ ఇది ఏదమ్మంగా ఇంకా మిగిలిన ఎన్ని బనానాస్ 18 బనానా 21 బనానాలలో 18 బనానాలు అమ్మితే మిగిలిన 3 బనానాలు, కాబట్టి ఈ బనానాస్ని ఇక్కడ 8, ఇవి రూపీస్ కాదు, ఇది రూపీస్లలో 6 రూపీస్కి మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఎన్ని బనానాస్ మిగిలితే దేంట్లోకి వెళ్ళి మిగిలినాయి, 18 బనానాలకి వెళ్ళి మిగిలినాయి, కాబట్టి నేను ఇక్కడ 18 వేసిన. అందుకే 2 మెథడ్స్ అని చెప్పాను. ఓకే, మీకు ఏది ఈజీ ఉంటే అదే ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, a man bought a flower pot for rupees X and sold it for the profit of 20%. ఓకే, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే ఇది ఎక్స్, ఒక ఫ్లవర్ పాట్ని X రూపీస్కి తెస్తే అండ్ 20% ప్రాఫిట్కి అమ్మితే, ప్రాఫిట్ 20% అమ్మితే ఏమైంది, ఎక్స్ ఇంటూ 120%. ఇప్పుడే మొత్తం 120/100 ఎందుకని ఎక్స్ ఇంటూ 120% అని రాసుకుందాం. స్టెప్ బై స్టెప్ పోదాం. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద ఫ్లవర్ పాట్ ఫర్ ద ₹500 మోర్ అండ్ సోల్డ్ ఇట్ అట్ 10% లాస్కి, ఒకవేళ ఒకవేళ ఇది ఇంకో 500కి ఎక్కువ తీసుకొచ్చి కొనుక్కొస్తే ఎక్స్ ప్లస్ 500 అండ్ లాస్ వచ్చేసి ఎంత, 10%. అప్పుడు ఇది ఎంత అయింది, ఎక్స్ ప్లస్ 500 ఇంటూ 10% లాస్ అంటే 100లోకి వెళ్ళి 10% తీసేస్తే ఎంత, 90% అమ్మినట్టు కదా, 90%కి అమ్మిండు. సో ద సెల్లింగ్ ప్రైస్ వుడ్ బి 150 మోర్. ఓకే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ వుడ్ బి 150 మోర్ అంటే ఫస్ట్ అమ్మిన దానికంటే సెకండ్ టైం తీసుకొచ్చినప్పుడు అమ్మితే సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 150. ఓకే, 150 రూపీస్ తేడా ఉంది. దెన్ ఫైండ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫ్లవర్, అంటే ఎక్స్ వాల్యూని కనుక్కోమంటున్నాడు. ఓకే, ఈ ఎక్స్ వాల్యూని కనుక్కోమంటున్నాడు, ఒరిజినల్ ఇది అనుకోమని అన్నాడు. ఇఫ్ హీ హ్యాడ్ బాట్, ఒకవేళ అతను ఆ ఫ్లవర్ పాట్ని 500 రూపాయలకి ఎక్కువ కొనుక్కొస్తానని మన ఇది సెకండ్, కానీ కనుక్కోమనేది ఒరిజినల్, న్యూ కాస్ట్ ప్రైస్ అడగలేదు, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అడిగింది, ఎక్స్ కనుక్కోమని అన్నాడు. సో ఇదేంటిది, సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ కదా, ఇవి రెండు సెల్లింగ్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ 150 కదా. సో దీన్ని సెల్లింగ్ ఎక్స్ ప్లస్ 500 ఇంటూ 90/100 మైనస్ ఎక్స్ ఇంటూ 120/100 ఈక్వల్ టు ఎంత, 150, అంతే కదా. ఇక్కడున్న జీరో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడున్న జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత, టోటల్గా 10 వస్తుంది. 9x ప్లస్ 9 5 45, 4500 మైనస్ 12x ఈక్వల్ టు 150. ఇదాన్ని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది, అప్పుడు ఇది ఏమవుతుంది, 9x ప్లస్ 4500, 9xలోకి వెళ్ళి మైనస్ 12x తీసేయండి, -9xలోకి వెళ్ళి మైనస్ 12x తీసేస్తే మైనస్ 3x. ఓకే, మైనస్ 3x. ఒక్క నిమిషం. ఓకే,
మైనస్ 3x ప్లస్ 4500 ఈక్వల్ టు ఇటు ఇటు పంపిస్తే ఇప్పుడు ఇది ఎంత అయింది, ఇది 1500 అయింది. ఈ 4500ని ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, మైనస్ 3x ప్లస్ మైనస్ 3x ఈక్వల్ టు మైనస్ 3000. మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 1 జా 3000 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత, 1000. ఫైండ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. సో ఎంత, సిపి వచ్చేసి ఎక్స్ వాల్యూ ఎంత, 1000. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1000, ఆప్షన్ సి. సో ఇప్పటి వరకు నా క్లాస్ చూస్తున్నట్టయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ గెట్ టు ద 8th క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్ ఈజ్ రూపీస్ 1600 రూపీస్ అండ్ ద ప్రైస్ ఈజ్ మార్క్డ్ అప్ బై 50%. ఓకే, కాస్ట్ ప్రైస్ యొక్క షర్ట్ వచ్చేసి ఎంత ఉంది, 1600 రూపీస్ ఉంది. అండ్ దీని యొక్క ప్రైస్ మార్క్డ్ అప్ బై 50% అబోవ్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 50%. 50% అంటే 1600 ఇంటూ 3/2, 2 8 16, 8 3 2400. ఓకే, అండ్ ద షాప్కీపర్ ఆఫర్డ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్, ఒక X% అండ్ 25%. డిస్కౌంట్ పర్సెంటేజ్ వచ్చేసి ఒకటేమో X% ఇచ్చిండు, ఇంకోటేమో 25% డిస్కౌంట్ ఇచ్చిండు. అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్, సింపుల్ ఇది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ షర్ట్ వచ్చేసి 1530. సో డిస్కౌంట్ మనం సక్సెసివ్ డిస్కౌంట్ కాబట్టి 2400 ఇంటూ 100 ప్లస్ X/100 ఇంటూ 25% కాబట్టి 25% అంటే 1/4 అంటే 3/4 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 1530. మార్కప్ ప్రైస్లోకి వెళ్ళి డిస్కౌంట్లు తీసేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైజే. సో 100 మైనస్ ఎక్స్ కదా, డిస్కౌంట్ కదా తీయాల్సింది. సో 100 మైనస్ ఎక్స్, 100 మైనస్ ఎక్స్, 2 జీరోలు క్యాన్సిల్, 4 1 జా 4 6 జా 24, 600. ఇప్పుడు దీన్ని ఈ 6ని ఈ 3ని 100 మైనస్ ఎక్స్ అనుకొని ఇవి న్యూమరేటర్లు ఉన్నాయి కాబట్టి ఇది డినామినేటర్లో పంపించచ్చు కదా. సో 1530 డివైడెడ్ బై, మీరు 18 అని రాసుకోవచ్చు లేదా 6 × 3 అని కూడా రాసుకోవచ్చు. సో 3 1 జా తీద్దాం, 3 5 జా 15, 3 10 జా 30 అంతే కదా. సో 6 1 జా 6 8 జా 48, 49 50 51, 6 5 జా 30. 100 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 85. అప్పుడు ఈ 100 పంపిస్తే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 అవుతుంది. ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అయింది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత, 15. 9th క్వశ్చన్. ఆర్టికల్ P is marked up by 80% and sold after giving a discount of 600, while article Q is sold of profit of 25% whose cost price is 400 more than that of P. సో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంతనో తెలియదు. సో P యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతనో తెలియదు. నేను కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100A అనుకుంటా. అప్పుడు ఈ P అనేది మార్కెట్ ప్రైస్ 80% ఇంక్రీజ్ అయింది. సో మార్కెట్ ప్రైస్, సో 100A ఇంటూ 80% అంటే 248, 2500, 4/5, 4/5 అంటే 9/5, 5 1 జా 5 2 జా 10, 9 2 జా 180A మార్కెట్ ప్రైస్ వచ్చేసి.
అండ్ డిస్కౌంట్ ఈజ్ గివెన్. డిస్కౌంట్ ఇస్తే ఇప్పుడు మనకి వచ్చేది ఏంటి, సెల్లింగ్ ప్రైస్. సో 180A మైనస్ 600 ఇస్తే మనకు వచ్చేది ఏంటిది, సెల్లింగ్ ప్రైస్. ఇదే ఆర్టికల్, ఇది పి. అండ్ వైల్ ఆర్టికల్ క్యూ, వైల్ ఆర్టికల్ క్యూ, క్యూది Q is sold at the profit of 25%, whose cost price is 400 more than that of P. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 400 మోర్ అంట. సో 100A ప్లస్ 400 అండ్ Q is sold at the profit of 25%. సో Q యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ ఎంత, 100A ప్లస్ 400, 25% అంటే 1/4, 1/4 అంటే 5/4 అంతే కదా, ఇంటూ 5/4. అప్పుడు 100A ఇంటూ 5/4 ప్లస్ 400 ఇంటూ 5/4 రాసుకోవచ్చు కదా. సో 100 ఇంటూ 5, ఇదేమో 500 అవుతుంది, ఇదేమో 4 2 8 9 10 4 5 20 25 5 125A. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత, 125A ప్లస్ 500. ఓకే, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ సెల్లింగ్ ఆర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కొనుక్కోమన్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ అట్ 40% ప్రాఫిట్, ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ అట్ ప్రాఫిట్ వచ్చేసి 40%, ఆర్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 40%, హ్యావింగ్ ద కాస్ట్ ప్రైస్ యాజ్ సేమ్ యాజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ పి. ఇప్పుడు ఆర్ గురించి చూసుకున్నట్టయితే ఆర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమని చెప్పిండు, సేమ్ యాజ్ ఎ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ పి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ పి ఎంత, 180A. and both Q and P are sold at the same selling price. P and Q are and of article P, and also both Q and P are sold at the same selling price. సో ఆర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నట్టయితే వాడు ఏం చెప్పిండు, క్యూ అండ్ పి సోల్డ్ అట్ ద సేమ్ సెల్లింగ్ ప్రైస్ కదా. సో క్యూ అండ్ పి, సో 180A మైనస్ 600 ఈక్వల్ టు 125A ప్లస్ 500. 180 వెళ్ళి 125 తీసేస్తే 55A ఈక్వల్ టు 6 5 1100. 55 1 5 1 5 1 5 2 10 5 2 10 0 11 1 11 2. సో ఏ వాల్యూ ఎంత, 20. ఏ వాల్యూ ఎంత, 20. మనకి ఎంత ఏ వాల్యూ అనేది తెలిసింది. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 180A 8 into 36, 3600 ఇంటూ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 40%. 40% అంటే 20% అంటే 1/5, 40% అంటే 2/5, 2/5 అంటే 7/5, 5 and 5 7 35, 5 2 10. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది, 7 0 0, 7 2 14, 7 7 49, 50, 5040 అంతే కదా. సో ఆర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ ద, అడేమడిగింది, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఆర్. సో ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 5040, ఆప్షన్ 5040. ఆప్షన్ ఈ వచ్చేసి నన్, ఆప్షన్ ఈ నన్. నెక్స్ట్ క్వశ్చన్ 10. ఏ మ్యాన్ బాట్ 2 watches ఫర్ ద రూపీస్ ఆఫ్ 5700. ఓకే,
వాచ్ 1 ప్లస్ వాచ్ 2, వాచెస్ 1 ప్లస్ వాచ్ 2 రెండింటిని కలుపుకొని అతను ఎంతకు తెచ్చిండు, 5700 రూపీస్కి తీసుకొచ్చిండు. ఓకే, ఇఫ్ ద ఫస్ట్ వాచ్ సోల్డ్ అట్ 10% ప్రాఫిట్ అండ్ ద సెకండ్ వాచ్, ఇఫ్ ద ఫస్ట్ వాచ్ సోల్డ్ అట్ 10% ప్రాఫిట్ అండ్ సెకండ్ వాచ్ సోల్డ్ అట్ 25% ప్రాఫిట్, then man could earn 20% ప్రాఫిట్ ఇన్ ఓవరాల్. సో ఎలిగేషన్ మెథడ్లో చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ వాచ్లు రెండు, ఫస్ట్ వాచ్ని ఎంతకి 10% ప్రాఫిట్కి, సెకండ్ వాచ్ని ఎంతకి సోల్డ్ చేసిందంటే 25% ప్రాఫిట్కి. ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 20%. సో 25 మైనస్ 20, ఇక్కడ ఎంత 20 మైనస్ 10, అప్పుడు ఇది ఎంత అయింది 5, ఇది ఎంత అయింది 10. ఇది మనం అనుకునేది కాస్ట్ ప్రైస్, ఎందుకంటే సోల్డ్ చేసింది కాస్ట్ ప్రైస్ మనం అనుకున్నాం. సో 5 1 జా 5 2 జా 10, 1:2 అనేది కాస్ట్ ప్రైస్. సో దెన్ ద మ్యాన్ చేంజ్డ్ హిస్ మైండ్ అండ్ సోల్డ్ అట్ ఫస్ట్ వాచ్ వచ్చేసి 30% ప్రాఫిట్ అండ్ సెకండ్ వాచ్ 20% ప్రాఫిట్. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ దిస్ టూ వాచెస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ వాచ్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ వాచ్ మనకు కాస్ట్ ప్రైస్ తెలిసింది కదా, ఫస్ట్ వాచ్ 1. సో 1 బై టోటల్ కాస్ట్ ప్రైస్ రెండింటిని కలిపి కొన్నాడు కదా, సో 3 ఇంటూ మనకి రెండు వాచెస్ని ఎంత కొన్నాడు 5700కి. సో 5700కి 3 1 జా 3 4 5 3 9 జా 27. సో ఫస్ట్ వాచ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1900. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ వాచ్ ఎంత, ఇది 2/3 ఇంటూ సేమ్ 5700, 1900, 19 2 జా 38, 3800. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా వాడు కనుక్కొని ఫైండ్ ద వాడు ఏమన్నారు, ఫైండ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దిస్ టూ వాచెస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ వాచ్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ వాచ్ ఎంత, ఫస్ట్ వాచ్కి 1900కి ఇంటూ ద ఫస్ట్ వాచ్ సోల్డ్ అట్ ద 30% ప్రాఫిట్. 30% అంటే 3/10, 3/10 అంటే 13/10, 0 0 క్యాన్సల్, 13 ఇంటూ 19, 13కి 9 కలిపి 13కి 9 కలిపితే ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ 6. సో 13 స్క్వేర్ ఎంత 169, 169కి 13 6 78, 9 8 17, 7 7 14, సో 2470. సో 2470 సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ వాచ్ వచ్చేసి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ వాచ్ ఎంత 3800 ఇంటూ, అండ్ సెకండ్ వాచ్ 20% ప్రాఫిట్ కదా, 20% అంటే 1/5, అంటే 1/5 అంటే ఇక్కడ 6/5, 5 1 జా 5 7 జా 35, 5 6 జా 30, 0 6 0 జా 0, 6 6 జా 36, 7 5 7 6 జా 42, 43 44 45, 4 5 6 0. వాట్ డిఫరెన్స్ అనుకోమన్నాడు, డిఫరెన్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైజెస్ ఎంత 4560 2470, 0 16, ఇక్కడ 3 అక్కడ 6 9, 0 2090. ఆన్సర్ వచ్చేసి 2090, ఆప్షన్
ఏ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. దీంతో మనకి మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కంప్లీట్గా క్లాసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనం పార్ట్నర్షిప్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, నా క్లాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ బై.